అమ్మాయిలు పొడుగ్గా బాగున్నారు కదా. యా, అది యాదృచ్ఛికంగా అయినది కాదు. తీసుకునేప్పుడే స్పెసిఫిక్గా క్రైటీరియా ఉంది యాక్చువల్గా. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఝాన్సీ మ్యామ్, థ్యాంక్స్ లాట్ మ్యామ్. మీరు చాలా దూరం వచ్చారు. ఇట్ వాస్ రియలీ నైస్. మీరు వచ్చి ఇంతసేపు నుంచి 4 మాటలు రియలీ, ఎస్పెషల్లీ మాలాంటి స్మాల్ అండ్ క్యూట్ మూవీస్కి ఇట్స్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ. స్క్రీన్ ప్లే ఇంచుమించు 5th వర్షన్ వచ్చిన తర్వాత నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి 20 minutes నరేషన్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత రే బావా, ఈ సినిమా నేనే రైట్ చేశాను, డైరెక్ట్ కూడా చేస్తున్నాను, ప్రొడ్యూసర్ కూడా నేనే, మంచి రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి, లీడ్ యాక్టర్ కూడా నేనే చేద్దాం అంటున్నాను అంటే మన వాళ్ళు రే వెళ్ళిపో వెళ్ళిపో, డోర్ వేసి వెనక్కి చూడకు. సో ఐ కెన్ అండర్స్టాండ్, మన క్లోజ్ ఫ్రెండ్స్ ఇలా అన్నారంటే మీరు కూడా చాలా మంది అనొచ్చు, ఈడే రైటింగ్, ఈడే డైరెక్టింగ్, ఈడే ప్రొడ్యూసింగ్, ఈడే యాక్టింగ్ అని. బట్ నేనే అలా అనుకోలేదండి క్యాస్టింగ్ ఇలాగా. సో సబ్జెక్ట్ ఒక 2.5 years వర్క్ చేసింది ఆ స్క్రీన్ ప్లే. న్యాచురల్గా నేను క్యారెక్టర్స్ కొంచెం స్పెసిఫిక్గా నేను కొంతమంది అనుకున్నా, ఎస్పెషల్లీ మదర్ అంటే ఝాన్సీ గారు, ఫాదర్ అంటే రాజీవ్ కనకాల్ గారు. ఐమ్ రియల్ థ్యాంక్ఫుల్ దట్ వాళ్ళు నాకు వచ్చారు. సో అలాగే క్యాస్టింగ్ కూడా ఎవరివన్ యాప్ట్ ఉన్న వాళ్ళే పెట్టాను. ఇట్స్ నాట్ లైక్ ఈ వీళ్ళ కోసం రాసుకున్న ఇది కాదు. నేను జనరల్గా స్క్రీన్ ప్లే రాసుకున్న తర్వాత క్యాస్టింగ్ చేస్తాను. సో కమింగ్ టు దిస్ మూవీ, మనం జనరల్గా కాలేజీలో చూస్తుంటాం, కొంతమంది స్టూడెంట్స్ చాలా సాదాసీదాగా ఉంటారు. వాళ్ళకి పెద్ద కోరికలు ఉండవు, పెద్ద టాలెంట్స్ కూడా ఉండవు, చదువులు ఉండవు, స్పోర్ట్స్ ఉండవు, అమ్మాయిలు కూడా పట్టించుకోరు. కానీ ఒక ఉబలాటం, అందరితో మాట్లాడాలి, రికగ్నిషన్ కావాలి అలా చెప్పి అటెన్షన్ డెఫిసిట్ కాదు. కాలేజీలో చూడండి ఒక కొంచెం ఇది ఉంటుంది, క్యూరియాసిటీ. బట్ వెన్ యూ సీ వీడికి అందరినీ డామినేట్ చేసి ఏదో ఆల్ఫా మేల్ టైప్ క్యారెక్టర్ కాదు. ఇలాంటి క్యారెక్టర్ మేము చాలా చూస్తుంటాం కాలేజ్లో. ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది, ఒక జెన్యున్ క్యారెక్టర్ ఉంటుంది. దట్ ఈస్ నాని, దట్ ఈస్ మన యావరేజ్ స్టూడెంట్ నాని ఇక్కడ. దట్ వాస్ వాట్ ఐ వాస్ ట్రైంగ్ టు షో ఇన్ ద హోల్ మూవీ, ఆ క్యారెక్టరేషన్ కూడా. అండ్ సినిమాలో కూడా చూడండి, మనకు ఫీలింగ్ సొసైటీలో స్టూడెంట్స్కి ఏముంది, లైఫ్లో ఫుల్ ఎంజాయ్ చేస్తారు, ఆ ఫేస్ అంతా ఇట్స్ జస్ట్ చదువుకోవడం మామూలుగానే, అంతా కాలేజ్ అంతా ఫన్నీ కదా, చిల్ కదని. బట్ యాక్చువల్లీ నేను చెప్పాలంటే ఆ ఫేస్ చాలా ఛాలెంజింగ్ అండి, చాలా టర్బులెన్స్ ఉంటుంది. ఆ టర్బులెన్స్ జస్ట్ వాళ్ళకే కాదు, ఈవెన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా